హాయ్ వ్యూవర్స్, మనం ఈరోజు ఫోటోషాప్ CS6 లోపల టెక్స్ట్ని మనం అంటే సర్కిల్ లోపల టెక్స్ట్ని ఏ విధంగా రాయాలో మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా మనకు ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోపల మనకు టూల్ బాక్స్ అనేది కనబడుతుంది. ఆ టూల్ బాక్స్ లోపల మనం ఏం చూసుకుంటున్నాం అంటే ఎలిప్స్ టూల్ అని ఉంటుంది. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎలిప్స్ టూల్ అనేది మీకు కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక సర్కిల్ని మీరు డ్రా చేయండి. ఒక సర్కిల్ని డ్రా చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ టూల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. టెక్స్ట్ టూల్ క్లిక్ చేసిన తర్వాత ఈ సర్కిల్ లోపల కనుక మనం ఈ కర్సర్ పాయింట్ ఈ విధంగా పెడితే అది రౌండ్ షేప్లో కనబడుతుంది. ఆ పైన మనం సర్కిల్ బయట పెట్టినట్టయితే స్క్వేర్ షేప్లో కనబడుతుంది. ఈ పైన కింద కాకుండా ఈ లైన్ పైన మీరు ఒకసారి సర్కిల్ మన ఈ మౌస్ పాయింట్ని పెట్టండి. పెడితే ఏమవుతుందంటే క్రాస్లో ఇట్లా ఎస్ షేప్ లాగా మీకు కనబడుతుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సరే మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి మ్యాటర్ని మీరు రాయండి. ఉదాహరణకు నేను ఏమి ఇస్తున్నానంటే హౌ టు మేక్ సర్క్యులర్ టెక్స్ట్ ఇన్ ఫోటోషాప్ CS6 ఈ విధంగా నేను మ్యాటర్ని టైప్ చేశాను. CS6 ఓకే, ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సర్కిల్ లోపల ఏమైనా మ్యాటర్ రాసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా నేను ఇచ్చాను, ఒక మ్యాటర్ ఇచ్చాను. ఈ విధంగా ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏదైతే లేయర్ బాక్స్ ఉందో లేయర్ బాక్స్ లోపలికి లేయర్ 1 ఉంది కదా, దీనిపైన మీరు డబుల్ క్లిక్ చేయండి. ఓకే, డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమైందంటే బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది ఆప్షన్ వచ్చింది. దీన్ని క్లిక్ చేయండి. బ్లెండింగ్ ఆప్షన్లో క్లిక్ చేయడం ద్వారా ఏమొచ్చిందంటే లేయర్ స్టైల్స్ అనేటువంటి వచ్చినాయి. లేయర్ స్టైల్స్ అంటే డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ మనకు బ్లూ కలర్ లోపల మనం టెక్స్ట్ అనేది వచ్చింది. ఇక్కడ కలర్ ఓవర్ అని మనం క్లిక్ చేయగానే ఇక్కడ రెడ్ కలర్లోకి మారిపోయింది. లేదు మనకు బ్లూ కలర్ కావాలంటే మళ్ళీ దీన్ని తీసేయండి. తర్వాత డ్రాప్ షాడో అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీని లోపల ఏ విధంగా ఉంటాయనంటే ఈ షాడో ఏ విధంగా ఉందంటే దాన్ని మనం డిస్టెన్స్ ఎంతైనా పెంచుకోవచ్చు. ఇట్లా లేదు అని అంటే దాన్ని ఎంత కావాలో అంత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్ప్రెడ్ కూడా చేయొచ్చు ఆ షాడోని. ఈ విధంగా చూడండి, అక్కడ చేంజెస్ అవుతుంది, స్ప్రెడ్ చేయొచ్చు. తర్వాత సైజ్ కూడా అంటే ఆ షాడో యొక్క సైజు కూడా మీరు ఇచ్చుకోవచ్చు. తర్వాత ఓకే అనండి. ఓకే, ఈ విధంగా మనం సర్కిల్ లోపల ఆ టెక్స్ట్ను మనం రాయడానికి ఉంటుంది. అంతేకాకుండా సర్కిల్ అని కాకుండా ఇష్టం వచ్చిన షేప్ లోపల కూడా మనం రాసుకోవచ్చు. ఉదాహరణకు మనం పెన్ టూల్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇట్లా ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వండి. ఓకే ఓకే ఇది ఇచ్చాను కదా, ఇది చూడండి మళ్ళీ. ఓకే, ఈ విధంగా ఉంది కదా. మళ్ళీ నేను ఏం చేస్తున్నా యాస్టీల్గా మళ్ళీ టెక్స్ట్ టూల్ని తీసుకున్నా, ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఏమని రాస్తున్నానంటే మళ్ళీ సేమ్ మ్యాటర్ రాస్తున్నా. హౌ టు మేక్ సర్క్యులర్ టెక్స్ట్ ఇన్ ఫోటోషాప్. ఓకే, మళ్ళీ యాక్చువల్గా దీన్ని కూడా మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంది. మళ్ళీ దాన్ని యాస్టీజ్గా మీరు డ్రాప్ షాడో కావాలంటే డ్రాప్ షాడో, మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీకు నచ్చినటువంటి షేప్ లోపల మీరు టెక్స్ట్ని మీరు రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి.